అండి ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అమ్మని అడిగి తెలుసుకుందాం. ఈ కాలం పిల్లలకి, చిన్న పిల్లలకి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అని అడుగుతున్నారు. అమ్మ చెప్పండి, ఇటు చూసుకుంటే చెప్పండి. చిన్న పిల్లలకి, ఈ రోజులలో చిన్న పిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? చిన్నపిల్లలకి మనం వాళ్ళు లేచాక వాళ్ళు ఏం చేయాలనేది, అవతలకి వెళ్ళేది, ముఖం కడుక్కునేది, తర్వాత దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేసుకునేది, ఆ తర్వాత అమ్మ నాన్న కాళ్ళకు దండం పెట్టడం, గురువుకి దండం పెట్టడం, సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత వాళ్ళు పుస్తకం తీసుకోవటం, పిల్లలకి పెద్దన్న గౌరవించడం. అంటే ఈ రోజులలో పిల్లలకి అది తెలియదు అంటారా? అంత పెద్దగా తెలియదు, మనం చెప్పం. అర్థమైందమ్మా? అలా అంటారా? మరి వెనుక రోజులలో, మీ రోజులలో పిల్లలకి మీరు చెప్పడం బట్టే వాళ్ళందరికీ అవన్నీ తెలిసింది అని మీ ఉద్దేశమా? మూడొంతులు కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు లేదంగానే ఎంతసేపు సెల్లు చూసుకోవటం, 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 కానీ వాళ్ళ క్రమశిక్షణ అనేది వాళ్ళకి తెలియదు. దానికి తోడు ఈ పెద్దోళ్ళు కూడా వాటి మీద శ్రద్ధ తక్కువ. షాపులు ఉన్నోళ్ళు ఏమో షాప్కి వెళ్ళాలని కొంతమంది కాలేజీ గాను అగాను ఇగాను అనటం, పిల్లలు ఎంతసేపు అవతల పట్టించుకోవటమే కానీ పిల్లలకి ఒక గంట కానీ అరగంట కానీ ఇంట్లో క్లాసు ఇవ్వటం లేదు. అది ప్రథమ బడి, తల్లి బడి ప్రథమ బడి లెక్క, కానీ దాన్ని ఎవరో పోషించారు. అంటే ఈ రోజులలో మరి మొబైల్స్ అవి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కదా వాళ్ళకి. సెల్ చూడడం వల్ల తప్పు ఉందని మీరు అంటున్నారు. ఇంకొకసారి నాకు క్లారిటీ ఇస్తారా? నాలెడ్జ్ అనటం ఒకటి, అందులో ఉన్నాయమ్మా, నాలెడ్జీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, కానీ 3, 4, 5 ఐటమ్స్లు ఉన్నాయి. కానీ వీళ్ళు అన్నీ కనుక్కోవటం వాళ్ళకి శక్తి సాగుతాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చెడునే తీసుకుంటున్నారు కానీ మంచిని వదిలేస్తున్నారు. లేదని నేను అన్నా. అంటే మొబైల్స్ వాడడం ఒక లిమిట్ ఉంటే బాగుంటుందని మీరు అంటున్నారు. లిమిట్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటేనే కానీ లిమిట్ దాటితే ఏదైనా. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఎక్కడ దాకా కాదు, ఎక్కడ రియల్గా ఇది మా అమ్మాయి గారి పిల్ల లాయర్ చేస్తారు. అది 250, 200, 300లోనే డ్రెస్ మెటీరియల్ తెచ్చుకొని కుట్టుకొని తొడుక్కోండి ఇప్పుడు వరకు. మరి అది ఎంత పెడితే ఏముంది అక్కడ విలువ? మీకు మనిషిలో విలువ గర్వాలి కానీ అమ్మ ఇప్పుడు ఈ గుడ్డ ఉంది, ఈ గుడ్డలో కట్టుకుంటే నా విలువ రాదు, మనిషిలో ఉంటుంది విలువ. అంతే, మనసు గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. అది తెలియకేమో కొంతమంది అవి కట్టుకుంటే విలువ, ఇవి కట్టుకుంటే విలువ అనేది తప్పు. గాంధీ గారు ఏం కట్టుకోండో గోచి పెట్టుకోండు. అవును, కానీ ఆయన ఒక మహాత్ముడు. ఆయన మర్చిపోయినా మరి కొళ్ళాయి కట్టినానేమి, మా గాంధీ కోమటాయి పుట్టినానేమి, కానీ మరి అలాంటి మహాత్ముడు దేశాన్ని సాడుతాడు. మనం ఎన్ని రకాల మోడల్స్ డ్రెస్ వేసుకొని మనం దేనికి మొదలు? అంతే. సూపర్, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీకు ఏదైనా వచ్చినటువంటి ఒక మంచి పద్యం చెప్పరా? అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జ నుండి పలుకు చల్లగా నుండి, కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదావిరామ వినరవేమ. సూపర్, థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా మాట్లాడారు. ఈ వయసులో ఉంటే ఆంటీ అంటున్నారు కొంతమంది అనుకో, కొంతమందికి ఏమీ తెలియదు. బడికి పంపిస్తున్నాంగా మనం అని ఇంట్లో పట్టించుకోరు. మరి ఇప్పుడు ఇంట్లో తిండి ఉంది అనుకో అమ్మాయి, ఇంట్లో తిండిని మనం ఆకుకూరలు కానీ ఇళ్ళలో పండించిన కాయగూరలు కానీ ఇలాంటి ఇంట్లో తినకుండా ఈ జనం ఏంటో పెదాలంట, అయ్యంట, ఇయ్యంట, ఈ రకరకాల తిండి తినటం వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బ.